ఏపీడిఎస్సి అదేవిధంగా తెలంగాణ డిఎస్సి కోసం కూడా కొన్ని ఫ్రీ వీడియోస్ డెవలప్ చేశాము. సో అందులో కూడా ప్రధానంగా ఏంటి అంటే ఒకటి మెథడ్స్ పైన, కామన్ మెథడ్స్ పైన వీడియోస్ డెవలప్ చేశాము. మన గురుకుల తర్వాత డిఎస్సిలో కూడా మన చాలా యూస్ఫుల్ అయ్యాయన్న మిత్రుల యొక్క రెస్పాన్స్ ఉంది. సో ఇప్పుడు ఏపీడిఎస్సి కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా ఇప్పుడు ప్రిపేర్ కాబోతున్న తెలంగాణ కామన్ పెడగాజీ వీడియోస్, అది దేనికైనా ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, లేదా మ్యాథమెటిక్స్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, ఈవెన్ తెలుగు సరైన వీడియోస్కి ఎట్లా వెళ్ళాలనేది మనకు తెలిసిందే. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి, కేశవరావు సైకాలజీ పెడగాజీ అనేది క్లిక్ చేస్తే చాలు మనకు వచ్చేస్తుంది. ఇక్కడ దయచేసి మీరు సబ్స్క్రైబ్ ఒకటి చేసుకోండి. ఇక్కడ సబ్స్క్రైబ్ అని ఉంది, చేసిన తర్వాత దీన్ని మనకు ప్రెస్ చేస్తే మనకు టోటల్గా ఇక్కడ మనకు హోమ్, వీడియోస్, షార్ట్స్, లైవ్, పాడ్కాస్ట్ అండ్ ప్లేలిస్ట్ అని ఉంది. పాడ్కాస్ట్కి అయినా వస్తుంది, ప్లేలిస్ట్కి అయినా వస్తుంది. ఈజీగా సులభమైన మార్గం ప్లేలిస్ట్కి వెళ్తున్నాను. చూద్దాం ఏమేమి ఉంది. ఇక్కడ చూడండి, ప్లేలిస్ట్ లోపల పెడగాజీ అనేది మనకి ఇక్కడ జరిగింది. ఇవి 34 వీడియోస్ ఉన్నాయి పెడగాజీకి సంబంధించిన ఫ్రీ వీడియోస్. సో మీకు తెలిసిందే కరికులం యాజ్ పర్ సిలబస్ వెళ్ళండి. సిలబస్ లేకుండా చూడాల్సిన అవసరం లేదు. కరికులంలో దాదాపు 3 వీడియోస్ చేసాం మనం. ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం కన్స్ట్రక్షన్, తర్వాత పెడగాజీ అప్రోచెస్ ఆఫ్ కరికులం ఆర్గనైజేషన్, తర్వాత తీసుకుంటే థియరీస్ ఆఫ్ లెర్నింగ్. అంటే ఇక్కడ అప్రోచెస్లో కూడా మనకి ఏంటంటే ఈ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణం, పాఠ్య ప్రణాళిక నిర్మాణం ఇక్కడ ఉన్నాయి. తర్వాత చూస్తే ఇక్కడ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం ఎన్సిఎఫ్. ఇక దీని తర్వాత తీసుకున్నట్టయితే ఇందులో అప్పుడు సైకాలజీ ఇంక్లూడ్ చేస్తాడు. ఇవి కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది ఏపీడిఎస్సికి కానీ ఇప్పటి థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ఒక 2-3 వీడియోస్ చూసే చాలు మీకు ఖచ్చితంగా ఒక 2 బిట్స్ కళ్ళు మూసుకొని సైకాలజీలో కూడా చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ తీసుకున్నట్టయితే వీడియోస్ కొంచెం చేంజ్ ఉంది. దయచేసి మీరు కొంచెం దానికి వెళ్ళి చూసుకోండి. మళ్ళీ ఒకసారి అరేంజ్ కూడా చేస్తాను. బట్ ఏదైనా ఇక్కడ చూడండి, పెడగాజీ తీసుకుంటే ఎన్సిఎఫ్ 2005 పెడగాజీ టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, మూల్యాంకన పైన వీడియోస్ చేసుకున్నాం. అదేవిధంగా ఎడ్గర్ డేల్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ పైన కూడా వీడియోస్ చేసుకోవడం అనేది జరిగింది. లెర్నింగ్ డిసెబిలిటీస్ సైకాలజీలో కూడా మీకు తెలిసిందే. తర్వాత లెర్నింగ్ థియరీస్లో పియాజే, వైగాట్స్కీ థియరీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అందులోకెళ్ళి వీడియోస్ వచ్చేసాయి. తర్వాత మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మనం తీసుకుంటే పెడగాజీలో ప్రాజెక్ట్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్లకెళ్ళి గ్యారంటీ బిట్స్ వస్తూనే ఉన్నాయి. అదేవిధంగా అప్రోచెస్ ఆఫ్ మెథడ్స్, టెక్నిక్స్ అండ్ టీచింగ్ అనేది మీకు తెలిసిందే. ఇది మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచెస్ అని దానిపైన వీడియో ఉంది. టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్, కన్స్ట్రక్టివిస్ట్ టీచింగ్ మెథడ్స్, 5 మోడల్, కాల్ మోడల్. తర్వాత బ్లూమ్స్ టాక్సానమీ పైన కూడా వీడియోస్ ఉన్నాయి. అదేవిధంగా ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్స్, ఆబ్జెక్టివ్ స్పెసిఫికేషన్ మనకు తెలిసిందే, లక్ష్యాలు, స్పష్టీకరణాలపైన. తర్వాత గాగ్నే థియరీ ఆఫ్ హైరార్కికల్ స్ట్రక్చర్, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ పైన చేసుకున్నాం. తర్వాత తీసుకుంటే అసూబుల్ మీనింగ్ ఆఫ్ లెర్నింగ్, తర్వాత యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్ పైన చేసుకున్నాం. ప్రిపరేషన్ ఆఫ్ అచీవ్మెంట్ టెస్ట్, బ్లూ ప్రింట్. అదేవిధంగా సిడబ్ల్యూఎస్ఎన్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్. అదేవిధంగా తీసుకుంటే బిట్స్ ప్రాక్టీస్ పెడగాజీకి సంబంధించింది. తర్వాత తీసుకుంటే ఈ విధంగా వేరు టాపిక్స్ పైన మీకు వీడియోస్ ఉన్నాయి. దయచేసి మీరు ఈ విధంగా తీసుకుంటే ప్లేలిస్ట్ అనే వెళ్ళండి, లేదా పాడ్కాస్ట్లో కూడా ఇంకా క్లారిటీ ఉంది. కామన్ పెడగాజీ వీడియోస్ అని ఇక్కడ తీసుకున్నాం. బోధనాభ్యసన శాస్త్రం. దయచేసి ఇక్కడ పాడ్కాస్ట్ క్లిక్ చేసి ఇంతకుముందు ప్లేలిస్ట్ చేసాం, ఇక్కడ పాడ్కాస్ట్ చేసాం. పాడ్కాస్ట్లో మీకు 2 దొరుకుతాయి, పర్స్పెక్టివ్స్ ఎడ్యుకేషన్ వీడియోస్ దొరుకుతున్నాయి. తర్వాత మామూలుగా కామన్ పెడగాజీ ఇంతకుముందు చేసినవి ఇక్కడ చూద్దాం. ఇంకో కొంచెం సిస్టమేటిక్గా ఉన్నాయి, ఇట్లా 1 to 3 సీరియల్ ఆర్డర్గా ఉన్నాయి. ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం, అప్రోచెస్ ఆఫ్ కరికులం, ఎన్సిఎఫ్ 2005 3 వీడియో చేసుకున్నాం. నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్. తర్వాత తీసుకున్నట్టయితే మామూలుగా నెక్స్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ సైకాలజీ ఆఫ్ టీచింగ్ ఫ్రమ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్కి వెళ్ళి తీసుకున్నాం. ఇక మీకు సిలబస్ ఉన్నదే చూడండి, గాగ్నే అసూబల్ది కూడా చేసాం, అది సైన్స్లో కూడా వస్తుంది. ఇక్కడ నెక్స్ట్ చూడండి థియరీస్ ఆఫ్ లెర్నింగ్. ఇది కామన్గా ఏపీడిఎస్సి కానీ ఎక్కడ కానీ థియరీస్ ఆఫ్ లెర్నింగ్ అనేది సైకాలజీ వస్తుంది. ఆ సైకాలజీకి సంబంధించి మనకు పెడగాజీలో అంటే సెపరేట్గా ఉంది. సైకాలజీలో అది మనకు తెలిసిందే. 5 మార్క్స్ ఉన్నాయి, ఎడ్జిట్ అయితే 8 మార్క్స్ ఉన్నాయి. ఇక మన దగ్గర కూడా పర్స్పెక్టివ్ ఇచ్చారు చూడండి, థియరీస్ ఆఫ్ లెర్నింగ్, పియాజే, వైగాట్స్కీ థియరీ ఆఫ్ ఇక్కడైనా అక్కడైనా మీకు ఏదైనా యూస్ఫుల్ అవుతుంది. తర్వాత తీసుకుంటే వెంటనే బిట్స్ ప్రాక్టీస్ కూడా ఇచ్చారు, థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్. ఇక నెక్స్ట్ తీసుకుంటే అయితే లెర్నింగ్ డిసెబిలిటీస్ మీద కూడా చేసాం. లెర్నింగ్ డిసెబిలిటీస్ మళ్ళీ బిట్స్ ప్రాక్టీస్, సిడబ్ల్యూఎస్ఎన్. ఇక నెక్స్ట్ వస్తే చూడండి 19th దానికి మళ్ళీ స్టార్ట్ అయింది బ్లూమ్స్ టాక్సానమీ 1956. తర్వాత మాడిఫైడ్ బ్లూమ్స్ టాక్సానమీ కూడా మీకు తెలిసిందే. తర్వాత ఆబ్జెక్టివ్స్, బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణాలు, ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ అండ్ స్పెసిఫికేషన్.
ఖచ్చితంగా ఒక వీడియో మినిమం ఒక బిట్ తీసుకొస్తుంది మీకు. డెఫినెట్గా అది ఏపీ డిఎస్సి కావచ్చు, లేదా ఇప్పుడు రాబోతున్న తెలంగాణ డిఎస్సి కావచ్చు, లేదా గురుకులాలు కావచ్చు, ఎందులైనా కూడా మినిమం ఒక బిట్ వస్తుంది. ఇక వెంటనే ఫాలో అప్ దానికి సంబంధించి బిట్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. తర్వాత పెడగాజీ అప్రోచెస్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ టెక్నిక్స్, ఇక్కడ టీచింగ్ అని ఇచ్చాం, అంటే బోధన ఉపగమాలు వాటిపైన చేసుకున్నాం. ఇక మెథడ్స్ ఆఫ్ టీచింగ్లోకి వెళ్ళి డెఫినెట్గా మినిమం ఒక 2 బిట్స్ అయితే అడుగుతాడు అప్రోచెస్ మెథడ్స్కి వెళ్ళి. ఇందులో ప్రాజెక్ట్ మెథడ్ ఉంది, హ్యూరిస్టిక్ మెథడ్ ఉంది, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్. అదేవిధంగా తీసుకుంటే కన్స్ట్రక్టివిస్ట్ మెథడ్ ఉంది, 5 మోడల్ కావచ్చు, కాల్ మోడల్. సో 25 బిట్స్ ప్రాక్టీస్ చేసుకున్నాం. దానిపైన అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, మూల్యాంకనం అనేది మీకు తెలిసిందే. టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, సిసి అనేది 26 దానిలో చేసుకున్నాం. అదేవిధంగా తీసుకుంటే 27ది పెడగాజీ బిట్స్ ప్రాక్టీస్, అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్, ప్రీవియస్ బిట్స్ దానికి వెళ్ళి పికప్ చేసుకున్నాం. పెడగాజీ 28ది టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్. తర్వాత క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఏ గుడ్ టెస్ట్ టూల్స్. సో మంచి ప్రశ్నాపత్రం యొక్క లక్షణాలు, అంటే రిలయబిలిటీ అనేది మీకు తెలిసే, వ్యాలిడిటీ దానిపైన ఉంది. ఇక నెక్స్ట్ తీసుకుంటే బిట్స్ ప్రాక్టీస్ 31ది ప్రిపరేషన్ ఆఫ్ అచీవ్మెంట్ టెస్ట్, బ్లూ ప్రింట్ ఎట్లా చేయాలనేది ఉంది. తర్వాత 30 అన్నింటికి కూడా బిట్స్ ప్రాక్టీస్. 33 చూస్తే ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో దయచేసి ఈ రకంగా తీసుకున్నట్టయితే ఒక 15 మినిమం ఉన్నాయి. అంటే అవి ఇంపార్టెంట్ చాప్టర్స్ అన్న విషయం మీకు తెలిసిందే. ఏవైతే ఉన్నాయో బోధనా లక్ష్యాలు, బ్లూమ్స్ టాక్సానమీ ఉంది. ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్ ఆబ్జెక్టివ్స్ ఈ 2 చూస్తే చాలా మినిమం 1-2 బిట్స్ వస్తాయి. అదేవిధంగా మెథడ్స్ అండ్ అప్రోచెస్ ఉన్నది, అప్రోచెస్ మెథడ్స్, ఈ మెథడ్స్ కూడా ఖచ్చితంగా 1-2 బిట్స్ వస్తాయి. అదేవిధంగా తీసుకుంటే టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్, మూల్యాంకనం కూడా గ్యారంటీ బిట్స్ వస్తాయి. తర్వాత ఇక్కడ మనం చూస్తున్నాం ఎడ్గర్ డేల్ ఆఫ్ కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మనం ఇక్కడ కింద చూసాం. మనం మళ్ళీ చూడండి 32, 33దో ఉంది. ఈ యొక్క 10 వీడియోస్ చూస్తే 10 బిట్లు గ్యారంటీగా వస్తాయి. అంటే ఇది ఒకటే, అంటే మనం వీడియోస్ ఒకటే చూడడం కాదు, దయచేసి మీ దగ్గర ఉన్న బుక్స్ను కూడా చూసుకోవాలి. ఇందులో ఉన్న బిట్స్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. అదే రకంగా కరికులం కొందరు సిలబస్లో ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోండి. ఇక సైకాలజీలో తీసుకున్నట్టయితే ఇక్కడ థియరీస్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్, సైకాలజీకి సంబంధించిన ఒక దాదాపు 7-8 వీడియోస్ ఉన్నాయి. మీరు అందులోకి వెళ్ళి చూస్తే మినిమం 2 to 4 బిట్స్ ఈజీగా వస్తాయి. థియరీస్ ఆఫ్ లెర్నింగ్ కావచ్చు, పియాజే, వైగాట్స్కి కావచ్చు, అన్నీ మీకు సింప్లిఫై చేయడం జరిగింది. ఇక స్టార్టింగ్లో కరికులంకి సంబంధించిన ఇక్కడ చూసాం 3 వీడియో చేస్తాం. ప్రిన్సిపల్స్ ఆఫ్ కరికులం, అప్రోచెస్ ఆఫ్ కరికులం, ఎన్సిఎఫ్. ఈ 3 1 లేదా 2 బిట్స్ గ్యారెంటీ వస్తాయి. సో దయచేసి ఇది తెలియజేయడానికి ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే మన ఛానల్ కేశవరావు సైకాలజీ పెడగాజీ, మీకు తెలిసిందే మన ఛానల్ పేరు. ఇందులో మీకు వెళ్ళినట్టయితే ఇలా పోడ్కాస్ట్లో ఉంది, ప్లేలిస్ట్లో కూడా ఉంది. సో ఈజీ పోడ్కాస్ట్కి వెళ్ళండి, క్లిక్ చేస్తే పిఐకి సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి, మీకు అప్పుడు డెవలప్ చేసాం. దయచేసి మీకు ఏది సిలబస్లో ఉంటే అదే పికప్ చేసుకోండి. సో దయచేసి ఈ అంశాన్ని తెలియజేయడానికి ఇవి ఫ్రీ వీడియోస్. లేదు మీకు ఇట్లా ఒకవేళ దెబ్బన ఎవరికైనా దొరకకపోతే ఒక యాప్ కూడా ఈ మధ్య క్లాస్ ప్లస్ వాళ్ళ చేత సౌజన్యంతో తయారు చేసుకోవడం జరిగింది. తక్కువ కాస్ట్, చాలా ఇవే వీడియోస్ మీకు అక్కడ అందుబాటులో ఉంటాయి. మీ ఇష్టం, మీకు ఎట్లయితే అట్లా దయచేసి ఖచ్చితంగా చూడండి. మీరు విజయాలు సాధించాలే పరీక్షలు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి కామన్ పెడగాజీ వీడియోస్ 43 ఇక్కడ ఇచ్చాం. సో అందులో విత్ ప్రాక్టీస్ బిట్స్ వచ్చాయి. అదేవిధంగా పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో 156 వీడియోస్ ఉన్నాయి. అంటే ఇందులో కూడా ప్రీవియస్లో డిఎస్సిలో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ ఎవ్రీథింగ్ ఎప్పటికప్పుడే అందులో కూడా యాడప్ చేయడం జరిగింది. మీకేమైనా కావాలంటే దయచేసి అడగండి, మళ్ళీ స్పెసిఫిక్గా కూడా మీకు వీడియోస్ ఫ్రీగా వీడియోస్ చేసి మీకు అందజేస్తాం. పెడగాజీ లోపల కానీ, పిఏ లోపల కానీ, సైకాలజీ లోపల కానీ నాకున్న కొంత పరిజ్ఞానాన్ని దయచేసి మీ విజయ సాధనలో ఒక ఏదో అంటారు కదా, మామూలుగా ఉడతా భక్తిగా మీకు అందించే ప్రయత్నమే మన ఛానల్ మీకు చేస్తుంది. మీరు చేయాల్సిన పని మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడమే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు 9949038638. సో మరొకసారి చూస్తాం, పాడ్కాస్ట్ ఉంది, ఎట్లా వెళ్ళాలనేదాన్ని చాలామందికి కేశవరావు సైకాలజీ పెడగాజీ. సో దీనికి వెళ్ళండి, ఇక్కడ ఉన్నదాన్ని ప్రెస్ చేస్తే చాలు, మనకి ఎటు వెళ్ళాలి అంటే పాడ్కాస్ట్ ఆర్ ప్లేలిస్ట్. ఈ పోడ్కాస్ట్ అని ఉంది, ఇక్కడ రెండిట్లో స్పెసిఫిక్గా పెట్టాం. ఈ పోడ్కాస్ట్లో కామన్ పెడగాజీ, ఇది ఫిజికల్ సైన్స్ కావచ్చు, బయో సైన్స్ కావచ్చు, సోషల్ సైన్స్ కావచ్చు, మ్యాథమెటిక్స్ కావచ్చు, ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కామన్ అంటే మీకు తెలిసిందే, బోధనా లక్ష్యాలు, ఆబ్జెక్ట్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం. దయచేసి ఇద్దరు విద్యార్థులకు ఇది ఉపయోగపడేటట్టుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ అండి వన్స్ అగైన్. తర్వాత పిఐ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా ఇంపార్టెంట్ వీడియోస్ ఉన్నాయి, తీసుకోండి, ఫ్రీ వీడియోస్. ఒకవేళ దొరకని పక్షంలో ఒకవేళ కనుక తీసుకున్నట్టయితే
మామూలుగా చిన్న యాప్ ఉంది, అది కూడా కేశవరావు సైకాలజీ పెడగాజీ పైనే. సో అందులో కూడా ఇవే వీడియోస్ని ఇన్సర్ట్ చేస్తాం. ఒకవేళ దొరకకపోతేనే దయచేసి అటు వెళ్ళండి. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీరు తప్పనిసరిగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, ఈ వీడియోస్ని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. వీటి లింక్స్ కూడా మీకు పెట్టే ప్రయత్నం చేస్తాను. మామూలుగా డిస్క్రిప్షన్లో తర్వాత కామెంట్ సెక్షన్లో పెడతాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.